ఆ నియోజకవర్గంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇంతకాలం అక్కడ ఉప్పు నిప్పులా ఉన్న మాజీ డిప్యూటీ సీఎంలు ప్రస్తుతం ఎమ్మెల్యే ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న నేతల మధ్య కేటీఆర్ సయోధ్య కుదిర్చారు. ఇక బీఆర్ఎస్ గెలుపు తిరుగులేదని అనుకునే లోపే ఆ ఎమ్మెల్యే రివర్స్ అటాక్ చేశారు. సయోధ్య లేదు, ఏం లేదు, మేం కలుసుకోలేదు, అదంతా ఊహాగానాలే, అలాంటి ప్రచారాలు ఖండిస్తున్నామని అధిష్టానానికే షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఆ ఇద్దరు నేతలు ఎవరు, అక్కడ జరుగుతున్న చర్చ ఏంటి, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లోనే హాట్ టాపిక్గా మారింది. ఈ నియోజకవర్గంలో ఇద్దరు కీలక నేతలు మాజీ డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు. ఆ ఇద్దరిలో ఒకరు కడియం శ్రీహరి, మరొకరు తాటికొండ రాజయ్య. ప్రస్తుతం కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా, తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వీరిద్దరి మధ్య చాలా రోజులుగా రాజకీయ వైరం కొనసాగుతోంది. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ నియోజకవర్గ రాజకీయాలను హీటెక్కించారు. ఆ ఇద్దరు నేతల వైఖరి కారణంగా స్టేషన్ ఘన్పూర్లో అధికార బీఆర్ఎస్ రెండుగా చీలిపోయింది. అప్పట్లో ఈ వ్యవహారం అంతా గమనించిన కేటీఆర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ప్రగతి భవన్కు పిలిపించి సర్ది చెప్పారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు కొద్దిగా సైలెంట్ అయినట్టు కనిపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్టేషన్ ఘన్పూర్ రాజకీయాలలో సమీకరణాలు వేగంగా మారాయి. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పటి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. రాజయ్య రాజకీయ భవిష్యత్తుపై పలు ఊహాగానాలు సైతం వెలువడ్డాయి. ఆయన పోటీలో ఉంటారా, ఉండరా, పోటీ చేస్తే ఏ పార్టీ నుండి చేస్తారనే పలు రకాల విశ్లేషణలు, చర్చలు జరిగాయి. ఆ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజయ్య హనుమకొండలో మాజీ డిప్యూటీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్ రాజనరసింహతో భేటీ చర్చనీయాంశంగా మారింది. రాజయ్య కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. అయితే అలాంటిదేమీ లేదని, దళిత మేధావులు కార్యక్రమంలో కలిశాము తప్ప తమ భేటీలో పొలిటికల్ అంశాలు లేవని ఎమ్మెల్యే రాజయ్య కొట్టిపారేశారు. ఈ ఎపిసోడ్ను గమనించిన బీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీ పల్లాను రంగంలోకి దింపి రాజయ్యను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. కానీ ఎమ్మెల్యే రాజయ్య ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలవలేదు. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. నేను కష్టపడి పంట పండించి కుప్పపోసి రాసి తయారు చేస్తే ఎవరో వచ్చి రాసి మీద కూర్చుంటానంటే ఎలా ఊరుకుంటానని పరోక్షంగా కడియం శ్రీహరిపై మండిపడ్డారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాను, ఎన్నికలలో పోటీ చేస్తాను, ఘన్పూర్లోనే చేస్తానని రాజయ్య మాట్లాడారు. కార్యకర్తలు, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, జనవరి 17 వరకు ఎమ్మెల్యేగా ఉంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయానికి టికెట్ల మార్పులు, చేర్పులు ఉంటాయని ఎమ్మెల్యే రాజయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. రాజయ్య చేసిన కామెంట్స్తో ఆయన వెనక్కి తగ్గలేదని, ఈసారి మళ్లీ పోటీ చేస్తారని క్లారిటీ వచ్చింది. స్టేషన్ ఘన్పూర్లో బీఆర్ఎస్ గెలవాలంటే ఎమ్మెల్యే రాజయ్య, ఆయన అభిమానులు అవసరమని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. అందుకే మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. ప్రగతి భవన్లో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ లీడర్లతో కేసీఆర్ సమావేశమై రాజయ్యకు సముచితమైన స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి మద్దతు, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజయ్య ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కడియం శ్రీహరికి సపోర్ట్ చేస్తారు, ఇద్దరూ కలిసి పనిచేస్తారు అని అనుకునేలోపే నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యే రాజయ్య మీడియాతో మాట్లాడుతూ లేదు మేము కలిసిపోలేదు, కడియంతో కలిసిపోయాననే ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు.
నివేదికలు, సర్వే రిపోర్ట్ల ఆధారంగా అభ్యర్థుల మార్పులు చేర్పులు ఉంటాయని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచారు. సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఎవరికీ బీఫామ్ ఇవ్వలేదు. టికెట్లు ప్రకటించే సమయంలో కేటీఆర్ లేకపోవడంతో ఆయనను కలవడానికి వెళ్లిన సమయంలో అక్కడే ఉన్న కడియం శ్రీహరి మరికొంతమంది ఎమ్మెల్సీలతో కలిసి ఫోటోలు దిగినట్లు స్పష్టం చేశారు. ఊహాజనిత వార్తలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజయ్య పిలుపునిచ్చారు. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉందాం. జనవరి 17 వరకు ఎమ్మెల్యేగా ఉంటా. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలలో అందరూ పాల్గొనాలి. కార్యకర్తలు సమన్వయంతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కేటీఆర్తో జరిగిన సంభాషణను వక్రీకరించడాన్ని ఖండిస్తున్నానని, బరిలో నిలిచే విషయం కాలమే నిర్ణయిస్తుందని, మరోసారి తగ్గేదేలే అన్నట్లు రాజయ్య చెప్పుకొచ్చారు. దీంతో స్టేషన్ ఘన్పూర్ పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య సయోధ్య కుదిర్చినా ఫలితం లేకుండా పోయిందని బీఆర్ఎస్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ పంచాయతీ ఇప్పట్లో తెగేలా లేదని జనం కూడా రకరకాలుగా చర్చించుకుంటున్నారు. స్టేషన్ ఘన్పూర్ రాజకీయాలు ఇంకా ఎలాంటి కీలక మలుపులు తిరుగుతాయో చూడాల్సి ఉంది.